మహానుభావుడు వటవృక్షం మీద ఉంటాడు సామాన్యంగా. ఇక్కడ చమత్కారం ఏమిటంటే సీతారామ లక్ష్మణుడు వస్తున్నారని జటాయువు చెట్టు మధ్యలో ఉన్నవాడు చిటారు కొమ్మలకు వెళ్ళాడు, కనపడకుండా ఉండాలి అని. ఎందుకంటే జటాయువు దశరథ మహారాజు గారికి మిత్రుడు, మంచి శాస్త్ర పండితుడు, బాగా తెలిసినవాడు. ధర్మశాస్త్రంలో ఒకడుంది శకున శాస్త్రము అని. ఆ శకున శాస్త్రంలో అంటే జ్యోతిష్యంలో భాగం. ఆ శకున శాస్త్రంలో ప్రయాణం చేస్తున్నవారు కొన్నిటిని చూడకూడదు, కొన్నిటిని వినకూడదు. చెప్తుంది శాస్త్రం, రాసభస్య రవశ్రేష్ఠ అని. వెళుతున్నవారు, ప్రయాణం చేస్తున్న వారికి గాడిద అరుపు వినపడితే శుభం, తప్పకుండా మనకు విజయం చేకూరుతుంది అని అర్థం. శృగాలస్య చ దర్శనం, గాడిద అరుపు వినబడాలి కానీ గాడిద కనపడకూడదు. అలాగే నక్క కనపడాలి, నక్క అరుపు వినపడకూడదు. గరుడస్య ఉభయం శ్రేష్టం, గరుడ పక్షి కనపడ్డా మంచిదే, కూత వినపడ్డా మంచిదే. గృధ్రస్య చ నచోభయం, గద్ద కనపడకూడదు, అరుపు వినపడకూడదు అని శాస్త్రం. తాను ఆ జాతికి చెందినవాడు కాబట్టి ఓ ఏడాదో 6 నెలలో 2 నెలలో 2 ఏళ్ళలో ఉండాలనుకొని వస్తున్న రామచంద్రునికి తానెందుకు కనపడాలి అన్న భావంతో ఎక్కడో దాక్కున్నాడు. ధర్మశాస్త్రం జటాయువుకి ఎంత తెలుసో మరి రాముడికి ఇంకా ఎక్కువ తెలుసు కదా. అరణ్యంలో సంచరించేవారు అన్ని వైపులా చూసుకుంటూ వెళ్ళాలి. ముందర చూడాలి, వెనుక చూడాలి, 2 పక్కలా చూడాలి, పైన చూడాలి, కింద చూడాలి. అడవి కదా, ప్రమాదం అనేది ఎక్కడి నుంచో రావచ్చు. ఆ శాస్త్రం ఈయనకు తెలుసు. అందుకే రాముడు అన్ని దిక్కులా చూసుకుంటూ వెళితే అలాగే పైకి చూశాడు, చూస్తే ఆయన కనపడ్డాడు. ఎలాగూ చూశాడు కదా అని, నాయనా మీరెవరు, ఇక్కడెందుకున్నారు, ఇలాంటి కుశల ప్రశ్నలు లాంటివి అడిగారు. తం దృష్ట్వా తౌ మహాభాగౌ వనస్థౌ రామలక్ష్మణం, అడవిలో ఉన్నటువంటి ఆ జటాయువును వారు చూచి, నాయన మీరెవరు, ఇక్కడెందుకున్నారు అంటే, స్వామి జటాయువు నేను నీ తండ్రికి మిత్రుడను. ఆ ఒక్క మాట చెప్పడము కాకుండా మొత్తం వంశం చెప్పాడు. అంటే మొత్తం సృష్టి చెప్పేశాడు. శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, మరీచి, అలాగే కర్దముడు, అతని సంతానం, ఈ పక్క కశ్యపుడు, వారి సంతానం. కశ్యపుడికి 13 మంది భార్యలు. ఈ 13 మంది భార్యలలో మనకు బాగా విన్నది అదితి, దితి అని. ఇలాగే కాకుండా వారిలోనే సరమ ఉంది, ఒక మహానుభావురాలు. అలాగే వినత ఉంది, కద్రువ ఉంది. వీరందరూ కాక గురుధ్ర
ఒక మహానుభావురాలు ఉంది. వారి నుండి వచ్చిన జాతి జటాయు జాతి. జటాయువు సంపాతి, ఇద్దరు అన్నదమ్ములు. సంపాతి పెద్దవాడు, జటాయువు చిన్నవాడు. ఇలా తన వంశమంతా చెప్పి, నేను ఫలానా, మీ నాన్నగారికి నేను మిత్రుణ్ణి, మీరు ఇక్కడికి రావాలని ఉండాలని వచ్చారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, ఉత్తమ ప్రదేశాన్ని చూచుకొని ఉండండి, నేను మీకు రక్షణగా ఉంటాను. సీతాంచ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే. తాను చెప్తాడు మహానుభావుడు, మీరిక్కడ ఉంటే లాభం ఏమిటి అంటే, సీతను నేను కాపాడుతాను. నువ్వు కాపాడడం ఏమిటి? నేనుండనా? నేను లేనా? ఎటైనా వెళితే, పని మీద ఎటైనా వెళితే, నేను వెళితే మా తమ్ముడు ఉంటాడు కదా, ఆయన కూడా వెళితే, సీతను ఒంటిగా విడిచిపెట్టి మీరు వెళ్ళి మీ తమ్ముడు వెళ్ళి, అప్పుడు ఆమెకి ఏమైనా ఆపద లాంటిది ఏర్పడితే నేను కాపాడుతాను. అది కూడా ప్రాణములు అర్పించైనా కాపాడుతాను. మీకు అందులో ఎలాంటి దిగులు అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండండి. జటాయువు సూచన ఇచ్చాడు. అందులో తండ్రి గారి మిత్రుణ్ణి చెప్పాడు కదా, కాబట్టి నమ్ముతాడు. ఇలా జటాయువుతో అనుమతిని తీసుకొని, సలహా తీసుకొని, ఇక్కడికి దగ్గరలోనే ఉంది పంచవటి, ముందే చెప్పుకున్నాం మనం అని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. తత పంచవటీం గత్వా నానావ్యాల మృగాయుతం. పంచవటిలో రకరకాల మృగాలు ఉంటాయి కదా, పెద్ద పుళ్ళు ఉంటాయి. అలాంటి పంచవటికి వెళ్ళి ఉవాచ లక్ష్మణం రామ భ్రాతరం దీప్త తేజసం. తమ్ముడితో అంటాడు, ఆగతాస్వ యథోద్దిష్టం. లక్ష్మణ, మనం అనుకున్న ప్రదేశానికి వచ్చామనే అనుకుంటున్నాను. అగస్త్య మహర్షి ఏ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడో, ఎక్కడ ఆశ్రమాన్ని ఏర్పరచుకోమని చెప్పాడో ఆ ప్రాంతానికి వచ్చామని అనుకుంటున్నాను. అయం పంచవటీ దేశ సౌమ్య పుష్పిత కానన. ఇదే ఆ పంచవటీ ప్రదేశం. చాలా ప్రశాంతంగా ఉంది. అడివంతా చక్కని పూలతో ఉంది. అందుకే సర్వతః చార్యతాం దృష్టి కాననే నిపుణోక్ష్యసి ఆశ్రమ కతరస్మిన్నో దేశే భవతి సమ్మతః. లక్ష్మణ, ఒక్కసారి ఈ ప్రాంతాన్ని చుట్టూ బాగా కలయ చూడు, అన్ని వైపులా చూడు. ఎందుకంటే నీవు మనం 10, 11, 12 ఏళ్ళు అరణ్యంలో తిరిగాం కదా, ఈ పాటికి నీకు అరణ్యం విషయం మీద ఒక మంచి చక్కని అవగాహన వచ్చింది. అడవిలో ఏవే ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, ఎక్కడ మృగాలు ఉంటాయి, ఎక్కడ క్రూరమృగాలు ఉంటాయి, ఎక్కడ రక్షణ ఉంటుంది, ఇవన్నీ బాగా తెలిసే ఉంటావు. నీవు అరణ్యంలో ఇప్పుడు నైపుణ్యాన్ని పొందిన వాడవయ్యావు. ఈ ప్రాంతంలో ఎక్కడ ఆశ్రమం కట్టుకుంటే బాగుంటుందో చూడు. రమతే యత్ర వైదేహి త్వమహంచైవ లక్ష్మణ. సీత, నీవు, నేను ఏ ప్రాంతంలో ఆనందంగా ఉండగలమో అలాంటి ప్రదేశాన్ని చూడు. అలాగే వనరామణ్యకం యత్ర
జలరామణ్యకం తథా సన్నికృష్టంచ యస్మింస్తు సమిత్ పుష్పకుశోదకం. వనం ఎక్కడ బాగుంటుందో, నీరు ఎక్కడ బాగుంటుందో, సమిధలు, దర్భలు, పుష్పాలు ఇవన్నీ ఎక్కడ బాగా దొరుకుతాయో అలాంటి ప్రదేశాన్ని చూచి ఆశ్రమాన్ని ఈ చోట కడితే బాగుంటుందని నిర్ణయించి ఆశ్రమ నిర్మాణం చేయవయ్యా. లక్ష్మణస్వామికి బాధ్యత అప్పగించాడు. న్యాయంగా లక్ష్మణుడు చెప్పిన మాటే అన్ని చేస్తానని అడిగాడు. చెయ్యవయ్యా అన్నాడు. మనకు ఈ మాటలో పెద్దగా అస్వారస్యమేమీ కనపడదు, తప్పు కూడా కనపడదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే లక్ష్మణస్వామి తాను చేసిన తప్పును తెలుసుకోవటానికి రామచంద్రుడు మాట్లాడిన మాట. ఏం తప్పు చేశాడు లక్ష్మణుడు? అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. నీవు నిదురించి ఉన్నా, మేలుకొని ఉన్నా, ఒంటిగా ఉన్నా, సీతమ్మతో ఉన్నా, మీకు కావలసిన అన్ని సేవలు నేను చేస్తాను అన్నా. అది తప్పేం కాదు మనకు. కానీ ఆచారాన్ని, సంప్రదాయాన్ని ఆలోచిస్తే గురువుగారి దగ్గర శిష్యుడు నేను చేస్తాను అనకూడదు. నేను చేస్తాను అంటే అహంకారం. మీకు కావలసిన వాటిని నాతో చేయించుకోండి అనాలి. అంటే చేసేవాడిని నేను కాదు, చేయించేవాడవు నీవు. అంటే ఏమిటి? చైతన్యానికి జడానికి ఉన్న తేడా ఈ రెంటికి. మనం కత్తితో పండును కోస్తున్నాం అంటాం కదా, న్యాయంగా మనం కోస్తున్నాం. కోసేది ఎవరు? కత్తి, మనం కాదు కదా. కోయగల శక్తి దేనికుంది? మన చేతికుందే, కత్తికుంది. అలా అని కత్తి కోస్తుంది అంటామా? మనమే కోస్తాం అంటుంది. చేసేది అది, కానీ ఆ కత్తి తనకు తానుగా ఆ పని చేయలేదు. ఇక్కడ పండు, అక్కడ కత్తి పెట్టండి, కోస్తుందా? నువ్వు అమ్మ కత్తి పండు పెట్టాను కొయ్యి అంటే కోస్తుందా? ఏది? మనం తీసుకొని కొయ్యాలి. అప్పుడు ఏమనాలి? కత్తిని కోసేలా మనం చేశామనాలి. అంటున్నామా? మనమే కోస్తున్నాం అంటున్నాం. దాసుడు, సేవకుడు, భృత్యుడు, శిష్యుడు అలాంటి వాడు, ఓ పరికరం లాంటి వాడు. వారికి వారుగా ఏమీ చెయ్యరు. వారితో కావలసిన వారు చేయించుకుంటారు. చేయించుకోవడం వల్ల ఫలానా వారు చేశారని చేయించుకున్న వారికే పేరు, కానీ చేసిన వారికి రాదు. అందుకే తమకు ఏమి కావాలో వాటిని మీరు మాతో చేయించుకోండి అనాలి. నేనన్నీ చేస్తాను అనకూడదు. సరే, ప్రేమలో కాస్త పరవశ్యంలో మరిచిపోయి అన్నాడు. తనవారైనా ఇతరులైనా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత పెద్దవారికి ఉంటుంది. రామచంద్రుడు ఇక్కడ ఆ తప్పును సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నాయనా లక్ష్మణ, అన్ని వైపులా చూడు, నీకు బాగా నైపుణ్యం ఉంది. అడవిలో ఎక్కడ ఆశ్రమం కడితే బాగుంటుందో నిర్ణయించు. నేనెక్కడ ఆనందిస్తానో, సీత ఎక్కడ ఆనందిస్తుందో, ఇలా ఏవో చెప్పేశాడు. ఇందులో ఎక్కడ బాగుంటుందో చూడు, ఎక్కడ బాగుంటుందో నిర్ణయించు, అక్కడ కట్టు అన్నాడు. నిర్ణయించవలసిన వాళ్ళు ఎవరు? లక్ష్మణుడా? ఎవరు చెప్పాలి?
రాముడు చెప్పాడు. అన్నా ఇక్కడ బాగుందిరా అంటే యజ్ఞ కడతాడు వాడు. ఇక నువ్వే చూడు, నువ్వే కట్టు. ఏదో మాటలో కాస్త తేడా వచ్చేసింది. రామచంద్రుడు ఇలా ఎందుకు మాట్లాడాడు కొంచెం ఆలోచిస్తే అర్థమైంది. ఓహో, నేనన్నీ చేస్తానన్నాను కదా, అందుకే చేయమన్నాడేమో. తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి అని స్వామి పరవానస్మి కాకుస్థ త్వయి వర్షశతముస్థితే త్వమేవ రుచిరే దేశే క్రియతామితి మాం వద. ఇప్పుడు తప్పును సవరించుకొని, స్వామి నేను స్వతంత్రుణ్ణి కాదు, పరతంత్రుణ్ణి. నేను నీ అధీనంలో ఉన్నవాడిని. నీవు ఉన్నంత వరకు నేను పరతంత్రుణ్ణి. పరమాత్మ ఉన్నంత వరకు జీవాత్మ పరతంత్రుడే కదా. పరమాత్మ ఉన్నంత వరకు ఉంటే పరమాత్మ లేకుండా ఎప్పుడన్నా ఉంటాడా? లేదే. అందువల్ల అన్ని వేళలలో, అన్ని సమయాలలో జీవుడు పరతంత్రుడే. స్వామి నేను స్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను. కాబట్టి మీరే ప్రదేశాన్ని నిర్ణయించి ఇక్కడ చేయి అని చెప్పండి, అక్కడ నేను చేస్తాను అంటే ఎలా మాట్లాడాలో ఇప్పుడు అర్థమైంది లక్ష్మణస్వామికి. అప్పుడు మాట్లాడిన మాటకు ఈ సంఘటన ప్రాయశ్చిత్తంగా చెప్పుకుంటాడు. దానికి సంతోషించినటువంటి రామచంద్రుడు, ఈ ప్రదేశం చాలా బాగుంది, కాస్త ఎత్తుగా కూడా ఉంది, దూరం నుంచి వచ్చేవారందరినీ మనము చూడొచ్చు, ఇక్కడ ఆశ్రమం ఉందని నలుగురు చూస్తారు, దగ్గరలో నీరుంది, పూలున్నాయి, సమిధలున్నాయి, దర్భలున్నాయి, లేళ్లు లాంటి సౌమ్య జంతువులు ఉన్నాయి. నీరు బాగా ఉంది కాబట్టి ప్రవాహం ఉన్న దగ్గర చోట క్రూర మృగాలు దూరంగా ఉంటాయి, దగ్గరికి రావు. కాబట్టి ఇక్కడ ఆశ్రమం నిర్మించవలసింది అని స్వామి చెప్తే, లక్ష్మణస్వామి ఆయన చెప్పిన రీతిలో చక్కగా ఆశ్రమాన్ని నిర్మించాడు. ఇదం పుణ్యం, ఇదం రమ్యం, ఇదం బహు మృగద్విజం, ఇహ వత్స్యామ సౌమిత్రే సార్ధమేతేన పక్షిణ. ఈ జటాయువుతో కలిసి ఇక్కడ మనం ఉందాము, ఇది పవిత్రంగా ఉంది, అలాగే చూడటానికి అందంగా ఉంది. ఆ పర్ణశాలను ఇక్కడ ఏర్పాటు చేయవలసింది అని రామచంద్రుడు చెప్తే, కుశకాశరై పర్ణై సుపరిచ్ఛాదితాం తథా సమీకృతలాం రమ్యాం చకార సుమహాబలః. లక్ష్మణస్వామి చక్కని దర్భలతో, చక్కని రెల్లుగడ్డి అంటాం, ఇలాంటి గడ్డితో, కొన్ని రకముల ఆకులతో పర్ణశాలను చక్కగా నిర్మించాడు. లక్ష్మణస్వామి గోదావరి నదికి వెళ్ళి స్నానము చేసి అక్కడి నుంచి పద్మములు అంటే పుష్పాలు కావాలి కదా పూజకు, వాటిని తీసుకొని వచ్చాడు. రాముడికి ఇవన్నీ చూపాడు. స్వామి పర్ణశాల సిద్ధమైంది, మీరొచ్చి దర్శించి కావలసినటువంటి వాస్తు పూజ ఉంటుంది కదా, వాటిని చేయండి. పర్ణశాల బాగుందో లేదో, మీకు అనుగుణంగా ఉందో లేదో చూడండి, ఇంకా ఏమైనా మార్పులు కావాలంటే చేతాము అని స్వామి చెప్తే, ఆ పర్ణశాలను చూచి రాముడు సుసంహృష్ట పరమానందాన్ని పొందాడు. తాను ఎలా ఆశ్రమం పర్ణశాల నిర్మించాలని అనుకున్నాడో లక్ష్మణస్వామి అలాగే నిర్మించాడు. అనుగుణంగా ఉంది కాబట్టి పరమానందంతో గట్టిగా లక్ష్మణస్వామిని ఆలింగనం చేసుకొని అతి స్నిగ్ధంచ గాఢంచ స్నేహంతో, ప్రేమతో
ఇలా మాట్లాడుతున్నాడు. ప్రీతోస్మితే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో, నేను సంతోషించాను, నీవు చాలా గొప్ప పని చేశావు, ఆ పనికి మెచ్చే నేను నీకు ఆలింగనాన్ని ఇచ్చాను. పరిష్వంగ మయా కృత, నీవు భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ, నా అభిప్రాయం తెలుసుకున్నావు, నేను ఏమేం పని చేయాలో తెలుసుకున్నావు, ఏమేమి చేశానో తెలుసుకున్నావు, ధర్మము తెలుసుకున్నావు. కృతజ్ఞుడిగా ధర్మజ్ఞుడిగా భావజ్ఞుడిగా నీవు ఈ పర్ణశాలను నిర్మించావు. నీలాంటి ఉత్తమ పుత్రునితో దశరథ మహారాజు ఉత్తమ లోకాలకు తప్పకుండా వెళతాడు అని లక్ష్మణస్వామిని అభినందించి, పర్ణశాల తనకు అనుగుణంగా ఉంది కాబట్టి ఆ పర్ణశాలలో అన్వాస్యమానః న్యవసతు స్వర్గలోకే యథామరః, స్వర్గలోకంలో దేవతలున్నట్టుగా ఈ పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు నివాసం చేస్తున్నారు. ఈ సమయంలో మరి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, 4 ఋతువులు అయిపోయిన తర్వాత వచ్చే ఋతువును హేమంత ఋతువు అంటారు. అంటే భంజభంజన స్వామి వాల్మీకి కాలాన్ని కూడా చెప్తాడు. మరి చెప్పాలి, టైం చెప్పాలి కదా. అందులో కావ్య పరిభాషలో ఋతువును వర్ణించాలి, సముద్రాన్ని వర్ణించాలి, నగరాన్ని వర్ణించాలి, అడవిని వర్ణించాలి, తోటను ఇవన్నీ లెక్కలు ఎవరు ఉన్నాయి కొన్ని పద్ధతులు. అందుకే అన్ని వర్ణిస్తూ గోదావరి నదీ తీరంలో సీతారాములు కాసేపు గోదావరి నదిలో విహరిస్తూ తీరంలో కాసేపు కూర్చొని హేమంత ఋతు శోభను పరస్పరం ఒకరినొకరు మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు. గోదావరిలో స్నానం కూడా చేశారు మహానుభావులు, అభిషేకం చేసుకున్నారు. అంటే మన భాషలో జలక్రీడ అంటాం. జలకాలు ఆడారు అన్నమాట. అలా ఆడి విశ్రాంతి తీసుకొని మళ్ళీ వచ్చి పర్ణశాలలో కూర్చున్నారు. సీతారాములు ఒకచోట కూర్చున్నారు, లక్ష్మణస్వామి కాస్త వారికి దూరంగా ఈ మహానుభావుడు కూర్చున్నాడు. ఇలా వారు మాటలు మాట్లాడుతుంటే హేమంత ఋతు ఇష్ట ప్రవర్తత అని మొదలు చెప్పాడు మనకు. హేమంత ఋతువు వచ్చినది అన్నాడు. ఎలాంటి హేమంత ఋతువు అంటే ఇష్టమైన హేమంత ఋతువు. ఎవరికి ఇష్టం? రాముడికి ఇష్టమా? సీతమ్మకి ఇష్టమా? లక్ష్మణస్వామికి ఇష్టమా? న్యాయంగా ముగ్గురికి ఇష్టం కాదు. ఎందుకు? ముగ్గురు అరణ్యంలో ఉన్నారు, వానప్రస్థాశ్రమంలో ఉన్నారు, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నారు, చాలా నియమాలు పాటిస్తున్నారు. నియమాలను పాటించే వారికి హేమంత ఋతువు అనిష్టమే, ఇష్టం కాదు. ఎందుకంటే ఒక వ్యాసుడే చెప్తాడు భారతంలో, హసంతీంచ హసంతీంచ హసంతీం వామలోచనాం హేమంతే ఏ నసేవంతే తే నరాః దుఃఖభాగినః. ఇది చాలా చమత్కారమైన శ్లోకం. హేమంత ఋతువులో తప్పకుండా 3 వాడాలట, వాడుకోవాలట, ఉపయోగించాలట. ఏమిటి? 3 హసంతి పేరు. సంస్కృతం యొక్క చమత్కారం ఏంటంటే సంస్కృతంలో ఒక పదానికి ఇన్ని అర్థాలు ఉంటాయి. ఈ సౌకర్యం వేరే భాషకు లేదు. అందుకే సంస్కృత భాషలోని శ్లోకాలు కానీ గద్యలు కానీ అంత మధురంగా ఉంటాయి. ఇక్కడ ఉదాహరణ హసంతి అని ఉంది. ఈ హసంతి అన్న శబ్దానికి న్యాయంగా 6 అర్థాలు ఉన్నాయి.
మనకు కావాల్సినవి మూడే. హసంతి అంటే అర్థం ఒకటి పొయ్యి, వంట చేసుకుంటాం కదా, దాన్ని హసంతి అంటారు. ఇంకో హసంతికి అర్థం దుప్పటి, పైన కప్పుకుంటామే రగ్గు. ఇంకో హసంతికి అర్థం చిరునవ్వులు చిందించేటువంటి యువతి. హసంతి అంటే నవ్వుతున్నది అని అర్థం. నవ్వుతున్న యువతి, పొయ్యి, గొంగడి. హేమంత ఋతువులో తప్పకుండా ఈ మూటిని వాడాలి అన్నాడు వాల్మీకి వ్యాసుడు. వీటిని వాడకుంటే వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు. అయితే కామోద్రేకం ఉన్నటువంటి వారు, శరీరం బలహీనంగా ఉన్నటువంటి వారు హేమంత ఋతువును చూచి ఆనందిస్తారు. అలాంటి వారు ఎవరు? రాక్షసులు. అందుకే హేమంత ఋతువు ఇష్ట ప్రవర్తత. ఇష్టమైన హేమంత ఋతువు వచ్చినది అంటే రాక్షసులకు ఇష్టమైన హేమంత ఋతువు వచ్చినది. ఆ మాట ఇక్కడెందుకండి? రామచంద్రుడు వచ్చి అక్కడే ఉన్నాడు కదా, వారి దగ్గరే ఉన్నారు, చుట్టూ వాళ్లే ఉన్నారు. దీన్ని ఏమంటారు? అక్కడికి దగ్గరలోనే ఉంది జనస్థానం అని. జనస్థానం అంటే మన భాషలో రావణాసురుని మిలిటరీ క్యాంప్ అన్నమాట. దండకారణ్య ప్రాంతం, అవతలి ప్రాంతం అంతా శత్రు ఆక్రమణ లేకుండా చూసుకోవటానికి ఒక 14,000 మందిని అక్కడ ఉంచాడు. వారు ఆ ప్రాంతం అంతా తిరుగుతుంటారు. కొత్తవారు కనపడ్డా వచ్చిన పరీక్షించి పనికి రాని వారైతే పంపేస్తారు. ఎవరో అయితే ఉంటే ఉన్నారులే అనుకుంటారు. వారందరికీ లీడర్గా ఉన్నవారు ఓ 3 ఉన్నారు. కరుడు, దూషణుడు, త్రిశిరుడు. ఎవరు ఈ కరదూషణులు? రావణాసురునికి పినతల్లి కొడుకులు, అంటే తమ్ముడు. అలాగే రావణాసురుని చెల్లెలు ఒక మహానుభావురాలు ఉంది, శూర్పణఖ అంట. ఆమె జనస్థానంలోనే తిరుగుతుంటుంది. ఆమె భర్త ఆమె చిన్న వయసులోనే పోయాడు. రాక్షస స్త్రీ కాబట్టి, అరణ్యంలో ఉంటుంది కాబట్టి, సహజంగా స్వభావం కోరికలు బాగా పెరిగే స్వభావం కాబట్టి ఆమె పుంశ్చలి అన్నారు వాల్మీకి. అంటే అందమైన మగవాడు కనపడితే అతన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. ఫలానా వాడు కావాలన్న నియమం లేదు, రాక్షస ప్రవృత్తి. ఆమె ఇందుకే వనమంతా అప్పుడప్పుడు తిరుగుతుంటుంది. ఎక్కడైనా నాకు నచ్చిన ఒక సౌందర్యవంతుడైన పురుషుడు లభించకపోతాడా? ఇది ఆమె స్వభావం. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఆమె రాబోతుంది. ఇక్కడ చెప్తాడు, తదా రాక్షసీ కాచిత్ ఆజగామ ఎదురుచ్ఛయ. తమ్ దేశం రాక్షసీ కాచిత్. నేను మొదలు చెప్పాను, మన జ్ఞాపకం జరుపుకుంటాను. ఆజగామ ఎదురుచ్ఛయ అని చెప్పాను. గోదావరిలో స్నానం చేసి సీతారామ లక్ష్మణులు పంచవటికి వచ్చి ఒకచోట కూర్చున్న సమయంలో ఆ ప్రాంతానికి శూర్పణఖ రాక్షసి వచ్చినది. అది కూడా ఎదురుచ్ఛయ, అంటే పరమాత్మ సంకల్పంతో వచ్చినది. న్యాయంగా ఆమెకు పనేం లేదు, ఎందుకు రావాలి? అప్పుడు శూర్పణఖ రాకుంటే ఇంకో ఏడాదే కదా పూర్తి చేసుకుని రాముడు అయోధ్యకుపోతాడు. రావణాసురుడు లంకలోనే ఉంటాడు. రావణ సంహారం కావాలంటే అందుకే మనకు బాగా రామాయణంలో ఉపకారం చేసిన పాత్రలేవి అంటే ఒకరు మందర, రెండెవరు శూర్పణఖ. వీరే ఉత్తమ స్త్రీలు. న్యాయంగా మనం రోజు వీరిని తలుచుకోవాలి కదా, అబద్ధం కాదు. మందర ప్రయత్నం చేయకుంటే రాముడు అడవికి రాడు, శూర్పణఖే లేకుంటే లంకకు పోడు.
వీరందరూ కారణ జన్ములు. చెడ్డ పేరు అపనింద తాము భరించి ఈ లోకానికి కళ్యాణం చేశారు. అందుకే వీరందరినీ మనకు జ్ఞానమున్న స్త్రీలుగా వర్ణిస్తాడు మహానుభావుడు. ఈ శూర్పణఖ అక్కడికి వచ్చి సాతు శూర్పణఖ నామ దశగ్రీవస్య రక్షసా భగిని రామమాస దర్శ త్రిదశోపమం. రామచంద్రుణ్ణి చూచినది. ఎలా ఉన్నాడు స్వామి? దేవతలాగా ఉన్నాడు. చెప్పుకున్నాం కదా, ఋషులు యోగులు మునులే రాముడి సౌందర్యాన్ని చూచి మోహిస్తే రాక్షస స్త్రీ మోహించగా ఆశ్చర్యమేముంది? ఆమె అతనిని చూసి ప్రియ రూపం ఇక్కడ చమత్కారంగా చెప్తాడు. శూర్పణఖ ఎలా ఉంది, రాముడు ఎలా ఉన్నాడు. శూర్పణఖ విరూప, రాముడు ప్రియరూపు. రాముడు యువకుడు, శూర్పణఖ వృద్ధురాలు. మనం చెప్పాను కదా, ఆమె వయస్సు ఎంత శూర్పణఖది? 55,000 సంవత్సరాలు. అది కూడా మినిమం. ఎందుకంటే రావణాసురుడికి 60,000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేశాడు అన్నాడు కాబట్టి ఆమె చెల్లెలు కాబట్టి ఒక 5,000 ఏళ్ళు తీసేద్దాం. 55,000 సంవత్సరాల యువతి అన్నమాట ఆమె. అలాంటి ఆమె ఓ 35-36 ఏళ్ల రాముణ్ణి ప్రేమించాను అని చూచింది. చూచి ఆమె మోహాన్ని తరుణం దారుణ వృద్ధ దక్షిణం వామభాషిణి. ఇతను సమర్థుడు, ఆమె వంకరగా మాట్లాడేటువంటిది. శరీర సమావిష్ట రాక్షసి రామబ్రవీ. ఆమె మనసులో కామ ఉద్రేకం పెరిగి రాముణ్ణి చూచి ఇలా మాట్లాడుతుంది. ఏమయ్యా, ఎవరు నువ్వు? జడ ధరించావు, వస్త్రాలు కట్టుకున్నావు, తపస్వి వేషంతో ఉన్నావు, పక్కన ఆయుధాలు ఉన్నాయేంటి? ఆయుధాలుంటే ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు? స్త్రీ కూడా ఉంది. సన్యాసులకు స్త్రీ ఉండదు, వానప్రస్థులకు స్త్రీ ఉండొచ్చునేమో, కానీ ఆయుధాలు ఉండవు. నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, స్త్రీ ఉంది, ఇంతకు నీవు సన్యాసివా, వానప్రస్థమా, లేక భూలోకాన్ని పవిత్రం చెయ్యటానికి దేవలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవతవా అంటే ఇలా అడిగితే, రాముడు బుద్ధిమంతుడైన బాలుడు కాబట్టి అంటాడు వాల్మీకి, రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతం ఉపచక్రమే అంటాడు. రాముడు రుజుబుద్ధి గలవాడు, అంటే నిజాయితీ గలవాడు. దాచిపెట్టి మాట్లాడటం రాముడికి తెలియదు. ఆ మహానుభావుడు ఉన్నదంతా చెప్పేశాడు. మా నాన్నగారు దశరథుడు, వారికి 3 భార్యలు, మీ 4 కొడుకులము, మొత్తం చోరీ చెప్పేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాలి అని చెప్పాడు. ఇలా నాన్నగారు అడవికి పొమ్మంటే బయలుదేరి వచ్చాం, అన్నీ తిరిగాం. కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకున్నాం. ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాము. అరణ్యం విచరామీదం. కాని ఇంతకు నీవెవరు? నీవు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు? మమ్మల్ని ఎందుకు ఇలా నీవు మాట్లాడుతున్నావు? నీ గురించి చెప్పవలసింది అని రాముడు ఆమెను అడిగితే, మీరు పేరు విని ఉంటారు, రావణాసురుడు దశగ్రీవుడని లంకాధిపతి, నేను అతనికి సోదరిని. రావణో నామమే భ్రాత ఎదితే శ్రోత్రమాగత. నీ చెవిలో పడి ఉంటే అతను నా భ్రాత, వీర, విశ్రవస పుత్ర. అతని తండ్రి విశ్రవసుడు, నేను అతనికి సోదరిని. మాకింకో అన్నగారు ఉన్నారు, ఆయన పేరు కుంభకర్ణుడు. ప్రవృద్ధ నిద్ర, ఆయన పని ఎప్పుడు నిద్రపోవటమే. అలాగే ఇంకో అన్నగారు ఉన్నారు,
ఆయన పేరు విభీషణుడు. వాడొక్కడే మా వంశంలో తప్పు పుట్టాడు, పొరపాటున పుట్టాడు. వాడు ధర్మాత్ముడు. మా వంశం ఏ వంశం? రాక్షస వంశం. రాక్షసుల్లో ధర్మాత్ముడు ఏమిటి? విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. వాని దగ్గర ఒక్క గుణం లేదు, రాక్షస గుణం. రాక్షసులాగా ఏ పని చేయడు వాడు. మరి వాడు మా అన్ననే ఏం చేస్తాం? ఇలా వీరు ముగ్గురు ఉన్నారు. వీరు కాక బాగా ప్రసిద్ధి పొందిన పరాక్రమం గల ఇంకో ఇద్దరు అన్నలు ఉన్నారు. వారు కరుడు, దూషణుడు. నేను వారితో ఇక్కడ ఉంటున్నాను, ఈ ప్రాంతమంతా తిరుగుతూ ఉన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, నిన్ను చూచిన తర్వాత వారందరినీ మరిచిపోవాలనిపిస్తూ ఉంది. తావహం సమతిక్రాంత తవ రూపస్య దర్శనాత్. నీ సౌందర్యాన్ని చూచి నేను వారందరినీ దాటి వచ్చేస్తాను. నిన్ను భర్తగా పొందాలని కోరుకుంటున్నాను. నేను చిన్నదాన్నేం కాదు, అలాగే సామర్థ్యము లేని దాన్ని కాదు. నేను చాలా ప్రభావం ఉన్నటువంటి దానను. చాలా కాలం మనం భార్యాభర్తలుగా ఉందాం. అరణ్యమంతా మనదే. పర్వతాలు, నదులు, గుహలు, పొదలు యథేచ్ఛగా అన్నీ సంచరిస్తాం. ఏదో భార్య ఉంది కదా సందేహిస్తున్నావా? ఆమె ఏం భార్య అయ్యా? న్యాయంగా నీ రూపానికి నేను తగినదాన్ని. ఏమేమిటి మానవ స్త్రీ ఒక స్త్రీయా? ఎందుకంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని దాల్చగలను. నీకు ఎలాంటి సౌందర్యం కావాలంటే ఆ సౌందర్యం ఏర్పరచుకుంటాను. నీ భార్య చేయగలదా? నేను కామరూపిణి. అనుకున్న రూపాన్ని ధరిస్తాను, అనుకున్న చోటికి వెళ్ళగలను, అనుకున్నప్పుడు వెళ్ళగలను, అనుకున్న భోగాలన్నీ అందించగలను. ఇందులో మనకు అడ్డెక్కడుంది? అంతా అడివంతా మనదే. ఎందుకంటే మా అన్న రావణాసురుడు, వాడు త్రైలోక్యనాథుడు, ఇంకో అందరు కడదూషణులు. ఇదంతా వారే పరిపాలిస్తున్నారు. ఈ రాజ్యమంతా మాదే. కాబట్టి మనం యథేచ్ఛముగా అన్ని రకముల భోగములను, సుఖములను, ఆనందములను, సంతోషములను అనుభవించవచ్చు. హాయిగా పర్వతాలలో, నదులలో, పొదలలో విహరించవచ్చు. నాతో కలిసి దండకాన్ విచరిష్యసి. దండకారణ్యం అంతా హాయిగా విహరిద్దు గాని. ఇలా మాట్లాడిన శూర్పణఖ వాక్యాలు విని రాముడు మధురముగానే ఆమెకు కాస్త వాస్తవాన్ని చెప్పాలన్న భావంతో కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ. అమ్మా, నువ్వు అడిగావు బాగానే ఉంది, పాపం అనుకున్నావేమో, కోరుకున్నావేమో. బహుశా నాకు పెళ్లి కాలేదనుకుని అడిగావేమో. నాకు పెళ్లి కావడమే కాదు, భార్య పక్కనే ఉంది. ఇయం భార్య, ఈమె నా భార్య. అంటే నేను భార్యతో ఉన్నాను. నీలాంటి ఇంత గొప్పవారికి సవతి పోరుంటే మంచిదా చెప్పు? నీవు ఎవరిని పతిగా కోరుకోవాలి? పెళ్లి కాని వారిని కోరుకోవాలి. అప్పుడు నువ్వే భార్యగా ఉంటావు, సవతి పోరు ఉండదు. నీలాంటి వారికి సవతి పోరు దుఃఖాన్ని కలిగిస్తుంది. కావాలంటే పక్కనే మా తమ్ముడు ఉన్నాడు, శీలవంతుడు, గుణవంతుడు, రూపవంతుడు, భార్య కూడా లేదు. వాడికి భార్య కావాలి. అపూర్వ భార్యయాచ అర్థీ. అతనికి భార్య లేదు, భార్య కావాలి కూడా. అతను నీ రూపానికి తగిన భర్త అవుతాడు. నీవు వెళ్ళి అతన్ని ఆశ్రయిస్తే నీకు సవతి పోరు ఉండదు. మీరిద్దరు హాయిగా విహరించవచ్చు. స్వామి అటు పంపాడు లక్ష్మణస్వామి వైపు. ఆమె నిజమే అనుకొని అక్కడికి వెళ్ళింది.
లక్ష్మణస్వామిని నేను ఫలానా, బహుశా వినుంటావు, అక్కడ చెప్పాను కదా, మరి మీ అన్నగారిని అడిగితే నిన్ను ప్రియర్ పంపించాడు, నువ్వు బాగానే ఉన్నావులే, నీవు సౌందర్యవంతుడవే, మరిద్దరం భార్యాభర్తలుగా సంచరిద్దాము అని లక్ష్మణస్వామితో అంటే, నాకు భార్య లేదు నిజమే, సార్ అన్నగారు చెప్పినట్టు భార్య కావాలంటే కావాలేమో, అది కూడా నిజమే, కానీ నేను రాముడికి దాసుణ్ణి, నాకు నువ్వు భార్యవైతే నువ్వేమవుతావు? దాసీ అవుతావు. ఇంత పెద్ద రావణాసురుని చెల్లెలు, ఇంత గొప్పదానవు, దాసీగా ఉంటావా? అవమానం కదూ. మా అన్నగారు అలాగే అంటారు, కొంచెం వెళ్ళి గట్టిగా అడుగు, ఆయనే ఒప్పుకుంటాడు. ఆయనైతే రాజు, మహారాజు, నువ్వు మహారాణి అవుతావు, అలా బాగుంటుంది. కానీ దాసుడికి భార్యవై దాసీ అవుతావా? కొంచెం ఆలోచించు. ఇది కూడా నిజమే కదా. మళ్ళీ అటు బయలుదేరింది. ఈ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం, చంపూ రామాయణం అని చెప్పుకున్నాం చూడండి, భోజరాజు చెప్పాడే, అక్కడ ఈ ఘట్టాన్ని చాలా అందంగా అద్భుతంగా వర్ణిస్తాడు. దశరథాత్మజ యుగ్మ నిరీక్షణ క్షణ సమాకుల బుద్ధిరియం దదౌ ఉభయకూల దుకూల సముద్వల భ్రమ సమాగత ఖిన్న గవీదశాం. ఒక పక్క రాముడు ఉన్నాడు, ఒక పక్క లక్ష్మణస్వామి ఉన్నాడు. ఇద్దరూ అందగాళ్లే, ఇద్దరూ యువకులే, ఇద్దరూ సమర్థులే, ఇద్దరూ రాజపుత్రులే. వారిద్దరి మధ్యన ఉంది ఈమె. రాముడు అటువమ్మంటున్నాడు, లక్ష్మణుడు ఇటువమ్మంటున్నాడు. కాసేపు ఇటు కాసేపు అటు వెడుతున్నది. ఎలా ఉంది అంటే, పొలం గట్టు ఉంటుంది, మనం బీడు అంటాం, గడ్డి బాగా ఉన్నది. ఈ భాగం గడ్డి బాగా ఉంది, ఈ భాగం గడ్డి బాగా ఉంది. ఆ రెంటి మధ్యన ఉన్న ఆవు ఎలా ఉంటుందో అలా ఉందట ఆమె పరిస్థితి. ఇక్కడ గడ్డి ఉంది, అక్కడ గడ్డి ఉంది. ఏం చేయాలి? కాసి విడిపోతుంది, నోరు పెడుతుంది, తిన్నట్టు చేస్తుంది, మరి అడిపోయి దాన్ని తింటుంది. రెండూ తినలేదు. అలాంటి స్థితి శూర్పణఖ పొందింది అంటాడు. అంటే ఈ రీతిలో కాసేపు ఇటు కాసేపు అటు తిరిగి కొంతసేపటికి ఆమెకు అర్థమైంది విషయం. వీరిద్దరూ నాతో ఆడుకుంటున్నారు. లక్ష్మణస్వామి వద్దనటానికి కారణం బాగానే ఉంది, దాసుడు ఎలాగో నేను కోరుకోకూడదు. కానీ రాముడు ఎందుకు వద్దంటున్నాడు? నేను అందంగా లేనా? దానికి తగనా? ఓహో, భార్య ఉంది అన్నాడు కదా, పెళ్ళయింది, ఈమె నా భార్య, భార్య నా పక్కనే ఉంది అంటే ఆయన అభ్యంతరం, నేను నచ్చాను ఆయనకు. అభ్యంతరం ఏమిటి? భార్య పక్కన ఉంది, అది బాధ. భార్య లేకుంటే నన్ను ఒప్పుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆమెను తినేస్తే పోలే, ఏం బాధ? ఇంక అడ్డే ఉంది. ఏమయ్యా, నాలాంటి అందగత్తెను ముందర పెట్టుకొని ఈ కురూపి సీతను చూచి నన్ను తిరస్కరిస్తావా? ఒకసారి మా ఇద్దరిని పక్కన నిలబెట్టి ఎవరు బాగుంటారో తెలుస్తుంది నీకు. ఆమె వృద్ధురాలు, నేను యువతిని. ఆమె కురూపి, నేను స్వరూపురాలను. నాకు ఆమెకు పోటే. ఆమె అడ్డు పెట్టుకుని నన్ను కాదంటావా? ఆమెను తినేస్తాను. మన ఇద్దరమే ఉంటాం, హాయిగా విహరిద్దాం అని మహావేగంగా సీతమ్మ వైపు పరిగెత్తింది. రాముడు చూచి పశ్య లక్ష్మణ కథంచిత్ జీవతీం వైదేహీం అంటాడు. నాయనా, రాక్షసులతో పరిహాసం శ్రేయస్కరం కాదు. ఏదో కాసేపు అంటే అన్నామేమో కానీ ఎంతకాలం చేయకూడదు కదా, అసలే వాళ్ళు రాక్షసులు వాళ్ళు, అది ప్రమాదము. సీతమ్మ బతికేలా చూడు. ఆమె పరిగెత్తుకొని వస్తూ ఉంది సీతమ్మ మీదికి. ఆలస్యం చెయ్యకు. ఎప్పుడైతే స్వామి ఆ మాట అన్నాడో
ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాశే మహాబల. వెంబడే ఖడ్గాన్ని తీసి ఆమె ముక్కు చెవులు కోసేశాడు, ఛేదించాడు. ఆ ఆర్తితో, ఆ బాధతో ఆమె వెనక్కు చూడకుండా పరిగెత్తుకొని వెళ్ళింది. తత సభార్యం భయమోహమూర్చిత సలక్ష్మణం రాఘవం ఆగతం వనం విరూపణం చాత్మని శోణితోక్షిత సర్వం భగిని కరస్యస. ఆమె మహావేగంగా అన్నగారి దగ్గరికి వెళ్ళింది. ఏ అన్నగారు? దగ్గరలో ఉన్న అన్నగారు, అంటే కరుడు. అక్కడికి వెళ్ళి ఎవరో ఇద్దరు కాదు, ముగ్గురు పంచవటికి వచ్చారు, ఆశ్రమం నిర్మించుకున్నారు. వారిని పరీక్షిద్దామని వెళితే నాకు ఈ స్థితి గతి పట్టించారు అని చెప్పడం మొదలుపెట్టింది. దాన్ని విన్నటువంటి మహానుభావుడు కరుడు భగినీం క్రోధ సందగ్ధ కర పప్రచ్ఛ రాక్షస. కోపం వచ్చేసింది. ఎవరు ఈ పని చేశారు? సరోషేణ పంచవక్త్రేణ భోగిన కహ క్రీడతి సరోషేణ. కోపించిన 5 పడగలు గల పాముతో ఎవడు ఆడుకోవాలనుకుంటున్నాడు? మహీ కస్య పాశ్యతి శోణితం. ఈ భూమి ఎవరి రక్తాన్ని తాగాలి అనుకుంటున్నది? పెద్ద ఇనుప గుండును ఎవడు మెడకేసుకొని నీటిలో దూకుతున్నాడు? నీకు ఇంతటి అపకారాన్ని ఎవరు చేశారు? ఆ వివరాలు చెప్పవలసింది అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తరుణవు, రూపసంపన్నవు, సుకుమారవు, మహాబలవు, పుండరీక విశాలాక్షవు, చీర కృష్ణాజినాంబరవు, ఫలమూలాశనవు, దాంతౌ తాపసౌ, బ్రహ్మచారిణవు, పుత్రౌ దశరథస్యాస్తాం, భ్రాతరౌ రామలక్ష్మణవు. ఈ 4 శ్లోకాల్లో మొదటి శ్లోకం ఏ అక్షరంతో మొదలైంది? అర్థమైంది కదా ఏమిటో? ఇది అద్భుతమైనటువంటి మంత్రరాజ్యం. మొత్తం ఇక్కడ మనకు 6 శ్లోకాలు ఉన్నాయి. ఈ 6 శ్లోకాల్లో ప్రధానమైనటువంటివి దృష్ట్వా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా గంధర్వ రాజప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌ వా దానవా వేతౌ న తర్కయితుముత్సహే. ఈ శ్లోకం లేదా శ్లోకాలు ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు వాక్యాన్ని వ్యాఖ్యానం చేశాయి. మనం చెప్పుకున్నాం కఠోపనిషత్తు. ద్వా సుపర్ణ సయుజౌ సఖాయౌ సమానం వృక్షం పర్యశ్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి. ఆ మంత్రంలో కూడా సయుజౌ సఖాయౌ అని ద్వివచనాన్నే చెప్పారు. ఈ ద్వివచనం ఆ ద్వివచనంతో పోలి ఉన్నటువంటి శ్లోకాలు. న్యాయంగా అర్థమేమిటి? యువకులు, రూప సంపన్నవు, సౌందర్యము కలవారు, సుకుమారులు అయిన మహాబలులు, పుండరీక విశాలాక్షౌ, పుండరీకముల వలె విశాలమైన కన్నులు కలవారు, చీర కృష్ణాజినాంబరవు, నార వస్త్రాలను జింక చర్మమును వస్త్రముగా ధరించిన మహానుభావులు, ఫలమూలాశనవు, కాయలు పండ్లు తినేటువంటి మహానుభావులు, దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణవు, మనోనిగ్రహము కలవారు, తపస్సు చేస్తున్నవారు, బ్రహ్మచారులు, దశరథ మహారాజు గారి పుత్రులు, అన్నదమ్ములు. వారి పేరు రామలక్ష్మణులు. ముక్కు చెవులు కోసిన వారిని ఇంత అందంగా ఎవరన్నా స్తోత్రం చేస్తారా అండి?
తిట్టాలి కదా, నిందించాలి కదా. నిందించిందే, పొగడింది. ఎందుకు? నచ్చిన వారు మరి ఏం చేసినా బాగానే ఉంటుంది కదా. మనసుకు నచ్చిన వాడు, ఓ పాట ఉండేది పాత రోజుల్లో, అత్త ఇచ్చిన కొత్త చీరను కట్టనన్నది, మొగడి చేతిని మొట్టికాయలు తింటానన్నది. పాత రోజుల్లో పాడేవాడు, ఇంకా పాడుకుంటారు ఇప్పటికీ. తనకు నచ్చిన వాడు ఏం చేసినా బాగుంటుంది. అందుకే ముక్కు చెవులు కోసినా ఆనందమే ఉంది ఆమె. ఆమెను బాగా నచ్చిన గుణాలేమిటి వాళ్ళలో? మొదటిది తారుణ్యం, మంచి యవ్వనంలో ఉన్నారు. యవ్వనంతో పాటు సౌందర్యంతో ఉన్నారు. ఈ రెంటితో పాటు సౌకుమార్యంతో ఉన్నారు. సుకుమారులు కదా అని ఏమైనా చేయబోతే సహించరు మహాబలులు. నీకెలా తెలిసింది మహాబలులని? అంటే ఇంత పెద్ద శూర్పణఖను సీతమ్మ వైపు పరిగెత్తుతుంటే లక్ష్మణస్వామి చిటికెన వేలుతో ఆపి ముక్కు చెవులు కోసాడు. చేతులు పట్టుకోలేదు. ధర్మశాస్త్రం ఏమిటంటే, పరస్త్రీని, దుష్టభావంతో ఉన్న స్త్రీని తప్పకుండా తాకవలసి వస్తే చిటికెన వేలుతో మాత్రమే తాకాలి, కాకుంటే బొటన వేలుతో. మొత్తం చెయ్యితో తాకకూడదని శాస్త్రం. పాణిగ్రహణం మనకుంది, వివాహం, అందులో పాణింగృణీష్వ పాణిన, మొత్తం చెయ్యి పట్టుకోవాలి. చెయ్యి పట్టుకొని ప్రదక్షిణం చేయాలి. మనవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఎవరు పట్టుకున్నట్టు అన్నమాట. అర్థమైందా ఎంత తప్పు చేస్తున్నారో? అది కాక అగ్ని ప్రదక్షిణం చేస్తున్నప్పుడు చిటికెన వేలు పట్టుకుంటే ఆడపిల్లలు పుడతారు, బొటన వేలు పట్టుకుంటే మగపిల్లలు పుడతారు, మొత్తం చేయి పట్టుకుంటే ఇద్దరు పుడతారు. అధస్త్రపత్యకామ కనిష్ఠికాం గృహ్ణీయాత్ ఏవం పుమపత్యకామ అంగుష్టం గృహ్ణీయాత్ ఉభౌ కామ పాణిం గృహ్ణీయాత్ మంత్రం. వారికి ఆ సంగతి తెలియక సాధనని చేయబెట్టుకుంటున్నారు. అమ్మాయిలే పుట్టున్నారు. తర్వాత అమ్మాయి పుట్టిందని ఏడుస్తున్నారు. ఇదే కోరారు, అమ్మాయి కావా, అమ్మాయి పుట్టింది, ఏం చేస్తాం అన్నట్టుగా. లక్ష్మణస్వామి ఇందులో చెప్పలేదు, స్కాందాల్లో చెప్తాడు. కనిష్ఠికతో ఆమెను ఆపి దక్షిణ హస్తంతో తర్జనీ అంగుష్టములతో, కత్తి కూడా ఇలా పట్టుకున్నాడు, ఇలా కాదు, ఇలా కత్తి పట్టుకొని ముక్కు చెవులు కోసాడు. ఇలా పట్టుకుంటే లాభం ఏమిటి అంటే, ఈ భాగం అమాంతం పోతుంది, మళ్ళీ వెతకకుండా ఇలాగే అంటే ఇది పోతుంది, చెవు పోతుంది. ఇక్కడి నుంచి ఇలా అంటే ఈ చెవు పోతుంది. ఇలా ముక్కు చెవులు కోశారు అంటే మొత్తం లేకుండా చేయలేదు, కట్ చేశారంతే. అంటే వాసన ఏ భాగంతో చూస్తారో దాన్ని పోగొట్టారు, శబ్దం ఏ భాగంతో వింటారో దాన్ని పోగొట్టారు. ఇది కథాపరంగా చెప్పుకున్నప్పుడు మనకు రావణ వధకు, రాముడి పరాక్రమానికి, రాముని అవతార కృత్యం పరిపూర్ణం కావటానికి ఇదే కదా మూల కారణం, ఈమె కదా. మరి ఆమె అంటే ఎవరు? ఎవరు న్యాయంగా శూర్పణఖ? ఎందుకు వారికి ముక్కు చెవులు కోశారు? ఒక్కసారి ఆలోచిస్తే, కొద్దిగా సంస్కృతం నేర్చుకుంటే అర్థమవుతుంది. అందులో శూర్పణఖ, శూర్పం అంటే చాట, చెరుగుతామే. నఖ అంటే గోళ్ళు. చాలా అందంగా ఉంది శూర్పణఖ. ఆమె ఒక్కొక్క గోరు ఒక్కొక్క చాటలాగా ఉంటుంది. చాట లాంటి గోళ్ళు కలది. ఎంత అందమండి! అంటే భర్తను కూడా చెరిగేస్తుంది ఇలా బట్టి. తిరిగే వేరుతో ఇలా అంటే వాడు ఎక్కడికో పోతాడు, ఇంక వాడి పనికి వస్తాడు. ఇది కథాపరంగా అర్థం. చేట లాంటి గోర్లు కలది అంటే అసలు అర్థం ఏమిటి అంటే, చేట ఏం చేస్తుంది తెలుసు మీకు? చాట ఏం చేస్తుంది? చెరిగితే ఏమవుతుంది?
పనికిరాని వస్తువు వేరవుతుంది, పనికొచ్చే వస్తువు అందులో ఉంటుంది కదా. బియ్యంలో రాళ్ళు లేదా మట్టి పెడ్డలు మరొకటి ఈ పనికిరాని వస్తువు ముందరికి వస్తుంది, పనికి వచ్చే వస్తువు వెనక్కు పోతుంది. ముందరికి వచ్చిన వస్తువును మనం తీసేస్తాం, వెనక ఉన్న వస్తువును దాచుకుంటాం. మంచిదే, పదార్థం పరికరం మంచిదే, కానీ దేన్ని ముందుంచుతుంది? పనికిరాని దాన్నే ముందుంచుతుంది. ఎందుకంటే న్యాయంగా పారవేయటానికి, పరిహరించటానికి. తెలియని వాళ్ళు దాన్నే తీసుకుంటారు. ఇక నఖము అంటే ఏమిటి? మనం గోరు అన్నాం, కథలో గోరు. అసలు అర్థమేమిటి అంటే ఖమ్ అంటే ఇంద్రియం, జ్ఞానేంద్రియం ఉన్నాయి కదా, దాన్ని ఖమ్ అంటారు. నఖం అంటే ఇంద్రియము కానిది, ఇంద్రియము కానిది చేటగా కలది. నేను అర్థం కాలేదే ఫజిల్. మనకు ఇంద్రియాలు 11 ఉన్నాయి, అంటే 10 అనుకోండి, మనస్సు కూడా ఇంద్రియమే అనుకుంటాం. 11, ఈ 11 ఇంద్రియాలే. ఇంద్రియం కానిది 11తో పని చేయించేది ఇంకోటి ఉంది. ఏమంటారు దాన్ని? బుద్ధి. నఖం అంటే బుద్ధి. చేట వంటి బుద్ధి గలది, బుద్ధి అనే చేట గలది. ఎవరు? మనందరం. మనందరికీ చేట ఏది ఉండాలి? బుద్ధి ఉండాలి. అంటే బుద్ధి ఏం చేయాలి? పనికిరాని దాన్ని పారేయాలి, పనికొచ్చేదాన్ని స్వీకరించాలి కదా. ఎవరు పనికొచ్చేదాన్ని స్వీకరించి పనికిరాని దాన్ని పారేస్తారో వారిని శూర్పణఖ అన్నారు. ఇంతకు విలనా హీరోనా? మరి ఆమె ఈ అర్థం చూస్తే హీరోలా కనబడింది కదా, న్యాయంగా హీరోనే కదా. ఆమె వచ్చి ఏం చేసింది? పనికిరాని కరదూషణులను, రావణ కుంభకర్ణులను, రాక్షస వర్గాన్ని పారేసింది కదా. పనికి వచ్చేటువంటి రామలక్ష్మణులను, విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, వీరందరినీ స్వీకరించింది కదా, కాపాడింది కదా. మందర, కైక, శూర్పణఖ విలనుగా కనపడతారు, క్షేమాన్ని చేస్తారు. బుద్ధి కూడా పనికిరాని దాన్ని దూరం చేసి పనికొచ్చే దాన్ని దగ్గర చేసినప్పుడు మనస్సు బుద్ధిని ద్వేషిస్తుంది. ఎందుకు? మనస్సు తనకు నచ్చిన ఒక స్త్రీని పొందాలని కోరుకుంటుంది. బుద్ధి అధర్మము ఆచరించకు అని చెప్తుంది. తనకు నచ్చిన ఒక లడ్డూ తినాలి అనుకుంటుంది, ఆరోగ్యం పాడవుతుంది, మానేసేయని చెప్తుంది. ఇవి నచ్చవే మనస్సుకు. కాబట్టి శూర్పణఖ అంటే బుద్ధి. ఆ బుద్ధికి ముక్కు చెవులు ఎవరు? బుద్ధి ఏం చేస్తుంది? ఇంద్రియములతో విషయాలను తెలుసుకుంటుంది. ముక్కు వాసనను, చెవులు శబ్దాన్ని, అలాగే నాలుక రసాన్ని గ్రహిస్తాయి కదా. బుద్ధి వలన ఇంద్రియములకు కావలసిన విషయములను గ్రహించిన నాడు నీవు సంసారంలో ఉంటావు. వాటిని దూరం చేసిన నాడు పరమాత్మను చేరుతావు. ఈ పరమార్థాన్ని బోధించటానికి శూర్పణఖ పాత్ర ఇక్కడ మనకు ఏర్పరచబడింది. ఈ మహానుభావురాలు ఇదే అర్థాన్ని మనస్సులో పెట్టుకొని రామలక్ష్మణులను వర్ణించినది. ఇవి చాలా విశేషమైన శ్లోకాలు, విశేషమైన అర్థమున్న శ్లోకాలు, మహామంత్రములు. పెళ్లి కాని అమ్మాయి ఇవి చదువుకుంటే తాను కోరిన అబ్బాయిని భర్తగా పొందుతుంది. పెళ్లి అయిన అమ్మాయి భర్తతో ఆనుకూల్యం లేకుంటే ఇవి చదువుకుంటే ఆనుకూల్యాన్ని పొందుతారు. పుత్రులు పొందని వారు
ఇవి చదువుకుంటే పుత్రులను పొందుతారు. ఎందుకంటే రామలక్ష్మణులను ఏమి చెప్పింది? పుత్రౌ దశరథస్యాస్తాం. అన్నదమ్ములు కలహించుకుంటుంటే ఇది చదువుకుంటే సత్యం ఏర్పడుతుంది. భ్రాతరౌ రామలక్ష్మణుడు. ఇలా చాలా విశేషమైన అర్థం ఉంది. ఈ అర్థం మొత్తం చెప్పుకుందాం అనుకుంటే ఇవాళ ఈ శ్లోకాలే సరిపోతాయి, ముందరికి వెళ్ళాం. కానీ మనం చాలా చాలా ముందరికి వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేసి ఇలా వారు పంచవటికి వచ్చారు. చూతాం ఎవరు, ఏమిటి, ఎందుకు వచ్చారు? ఇది మన ప్రదేశం కదా, మన భాగాన్ని ఆక్రమించడానికి వచ్చారా ఏమీ తెలుసుకుందామన్న భావనతో నేను వెళ్ళి ప్రయత్నిస్తే నాకు ఈ గతి పట్టించారు. మరి నిజంగా నీవు వీరుడవైతే ప్రతీకారం చెయ్యి. నేను వారి రక్తాన్ని తాగాలనుకుంటున్నాను. నా కోరిక తీర్చి నీవు నాకు అన్నగా ప్రియమును చేయవలసింది. అసలే రాక్షసుడు కదా, అందులో చెల్లెలు అలా కోరితే ఆగుతారా? ఒక 14 మందిని పంపించాడు. మీరు వెళ్ళండి, 14 మీరు వెళ్ళండి. ఎవడో ఒకడు వచ్చాడట, మా చెల్లెల్ని ఇలా అవమానించాడు, వెళ్ళండి. 14 మంది వెళ్ళారు. రావటం చూచాడు రాముడు. ఓహో, శూర్పణఖ అంతటితో వెళ్ళిపోలేదు, ఏదో ఉత్పాతాన్ని కలిగిస్తూ ఉంది, సిద్ధంగా ఉండు అని తాను ధనువుకు నారి కట్టి సిద్ధంగా ఉన్నాడు. ముందరికొస్తే వారు మా ప్రాంతానికి వచ్చి నీవు మా నాయకుని చెల్లెల్ని అవమానిస్తావా, నిన్ను చంపేస్తాం, నీవు ప్రాణాలు 3 ఇక్కడికి వచ్చావు, ఇలా ఏవేవో మాట్లాడారు. రాముడు అన్నాడు, సరే సిద్ధపడండి, చంపుతారో చస్తారో చూతాము. వాళ్ళంటారు, నైకస్య బహూనాం హననేక ఆసక్తి తవ నృపాత్మజ. నువ్వు ఉన్నది ఒక్కడవయ్యా, మేముంది 14 మందిమి. 14 మందిని ఒక్కడు చంపగలడా? అయ్యే పనేనా? చూతాను, చంపు అన్నాడు. అక్కడి నుంచి కొద్దిసేపు తప్పు నా పుస్తకం చూడండి అమ్మా, తప్పుంది. ఎన్నవ సర్గ 20వ సర్గలో 14 మంది. వీరు చనిపోయిన తర్వాత వచ్చేది 14,000 మంది. అది 2వసారి వస్తారు, తొందరపడకండి. రామాయణం కనీసం ఒక 600 సార్లు చదవటం అయింది. 1-2 సార్లు కాదు, అది గుర్తుంచుకోండి. 600 సార్లు చదివాం రామాయణాన్ని. ఇంచుమించు ప్రతి శ్లోకం, ప్రతి అక్షరం ఇంచుమించు ఇక్కడ ఉంది దాగి. రాముడు మరి ఇద్దరు కదా, ఇద్దరికి ఇందరెందుకు కూరి 14 మందిని పంపాడు. ఆ పంపిన 14 మందిని రాముడు ఒక్కడు అవలీలగా చంపేశాడు. దానితో శూర్పణఖ మళ్లీ పరిగెత్తుకొని వచ్చినది. నీవు సమర్థుడవు కాదు, యోగ్యుడవు కాదు, నీ వల్ల జనస్థానం రక్షించడానికి అవకాశం లేదు, వారే ఆక్రమిస్తారు. 14 మందిని ఒక నిమేష మాత్రంలో ఈ మహానుభావుడు సంహరించేశాడు. నీకు నిజంగా శక్తి సామర్థ్యాలుంటే, నీవు వీరుడవైతే ప్రతీకారం తీసుకో అని రెచ్చగొట్టింది శూర్పణఖ. 14 మందిని ఒక్కడే ఇంత త్వరగా చంపాడా? అయితే మనం శత్రువును తక్కువ అంచనా వేయకూడదు, పరిపూర్ణ బలంతో మనం వెళ్ళుదాము అనుకొని మహానుభావుడు మొత్తం సైన్యాన్ని సిద్ధం చేశాడు. కరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు, ఇంకా ఇలాంటి వాళ్ళు కొందరు నాయకులు ఉన్నారు. ఇలాంటి వారు అందరూ కలిసి ఇప్పుడు 14,000 మంది 14 మంది మొదలు వధించిన తరువాత
రాముణ్ణి తక్కువ అంచనా వేయకూడదు అన్న భావనతో 14,000 మంది బయలుదేరారు. అలా బయలుదేరిన సైన్యానికి చాలా దుశ్శకునాలు ఏర్పడ్డాయి. అయినా వీరులు శకునాల భయంతో వెనక్కు అడుగు వేయరు. ఇంతమంది బయలుదేరి వస్తుంటే దుమ్ము లేచింది పైకి. దాన్ని చూచినటువంటి రాముడు, మనం మరికొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ రాక్షసి మనం ఇంతటితో విడిచిపెట్టదు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ధనువుకు నారి బాగా సారించి సిద్ధంగా ఉంచండి, ఆయుధాలు ధరించి కవచాన్ని కట్టుకొని రాముడు సిద్ధంగా ఉన్నాడు. ఇలా చూస్తూ ఉండగానే 14,000 మహా ప్రవాహంలాగా వస్తున్నారు. వారందరినీ చూచినటువంటి రామచంద్రుడు, లక్ష్మణ గుహం ఆశ్రయ సౌమిత్రే వైదేహీం ఆగతాంతథా, ఒక మాట చెప్తాడు. సీతను తీసుకొని, ఇది యుద్ధమే కాబట్టి ముందుకు చెప్పుకుంటూ పోతాం, పెద్దగా విశేషం ఉన్న చోట చెప్తాం. సీతను తీసుకొని గుహలోకి వెళ్ళు, నేను వీరిని వధించిన తర్వాత బయటికి రా. అంతేకాదు, నీవు కూడా వీరిని సంహరించగలవు నాకు తెలుసు, కానీ నేనే చంపాలనుకుంటున్నాను. నా పాదాల మీద ఒట్టు. రాముడు ఒట్టు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? లక్ష్మణస్వామి, వీళ్లకు నువ్వెందుకయ్యా, నేను చూస్తాను, నేను చంపేస్తాను వీళ్లను, నువ్వెందుకు, పెద్దవాడవు కదా, వచనం తీసుకొని ఆ గుహలోకి నువ్వే వెళ్ళు, నేనే యుద్ధం చేస్తాను అన్నాడు లక్ష్మణుడు. కాదు కాదు, నేనే చంపాలి, నీ వచనం తీసుకొని వెళ్ళు, నా పాదాల మీద ఒట్టు పెట్టి మరీ పంపించాడు. ఎందుకు ఒట్టు పెట్టాలి, అంత పట్టుదల ఎందుకో అంటే, అరణ్యవాసానికి బయలుదేరబోయే ముందు సీతమ్మ ఒక్క మాట అంది రాముణ్ణి, మా నాన్నగారు నిన్ను అబ్బాయి వేషంలో ఉన్న అమ్మాయి అనుకుంటారు అని. ఇప్పుడు యుద్ధం రాగానే తాను సీతమ్మతో కలిసి గుహలో దాక్కొని లక్ష్మణస్వామిని పంపిస్తే ఆమె మాట నిజమవుతుంది. మరి ఆమెకు తన పౌరుషాన్ని చూపొద్దా? అందుకే నేనే చంపుతానన్నాడు. అంతటి పట్టుదలతో తత్ప్రయాతం బలం ఘోరం అశివం శోణితోదకం, నిరంతరం రక్తాన్ని పానం చేసేటువంటి మహా భయంకరులైనటువంటి ఈ సైన్యాన్ని చూచిన మహానుభావుడు తనకు ఎదురైనటువంటి శుభచిహ్నములను చూచి, ఘోరమైన యుద్ధం జరుగుతుంది, మనమే గెలుస్తాం, రాక్షసులు మరణిస్తారు, అలాంటి శుభ సూచన మనకు కనపడుతూ ఉంది. అంతేకాదు, ఋషులకు మునులకు మనము చేసిన ప్రతిజ్ఞను సార్థకం చేసే సమయం వచ్చేసింది. వాడు చెప్పింది అదే కదా, రాక్షసులను చంపమని చెప్పారు కదా. ఋషులందరినీ బాధిస్తున్నారు వీళ్ళు. ఇలా బాధిస్తున్నటువంటి ఋషులకు మనం మాట ఇచ్చాం, చంపుతాం, వధిస్తామనే సమయం వచ్చినది. వీరిని సంహరించడంతో ఆ ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. నీవు గుహకు వెళ్ళవలసింది అని లక్ష్మణస్వామిని పంపాడు. లక్ష్మణస్వామి సీతను తీసుకొని వెళ్ళిపోయిన తరువాత నడుముకు వస్త్రాన్ని గట్టిగా కట్టుకొని, కవచము తొడుక్కొని, ఆయుధములు తీసుకొని యుద్ధ రంగంలో ముందరికొచ్చాడు. ఈ మహానుభావుడు మొదలు ఖరదూషణుల సైన్యాన్ని వధించడం మొదలుపెట్టాడు. వారిని తరువాత మొదలు సైన్యాన్ని, అంటే సైన్యం బలహీనమైతే వాళ్ళు చిక్కుతారు. యుద్ధం చేస్తుంటే రాముణ్ణి చూచే సైన్యం అసలు రాముడు ఎక్కడున్నాడో అర్థం కాలేదట. ఎందుకంటే బాణాలు తగులుతున్నాయి, అన్ని పక్కల వారికి తగులుతున్నాయి బాణాలు.
వేల మంది అంటే కొందరు ఇక్కడ ఉంటారు కదా, కొందరు అటు, కొందరు అక్కడ, కొందరు అక్కడ, కొందరు అక్కడ, అలా ఉంటారు. అన్ని దిక్కుల్లో ఉన్న రాక్షసులకు బాణాలు తగులుతున్నాయి. పోనీ అందరు అంటే ఒక్కడే ఉన్నాడు, రాముడు ఒక్కడే, 10 మంది లేరు. అతను ఒకే దిక్కులో ఉన్నాడు, అది ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఉన్న రాముడు ఒక్క దిక్కు ఉండి ఇన్ని వైపుల వారిని ఒకేసారి ఎలా కొడతాడు? మన మాయలు వచ్చాయా, మన మంత్రాలు వచ్చాయా? రెండోది, ధనువు చేతిలో ఉన్నట్టు చూస్తున్నారు, బాణం తీస్తున్నట్టు చూస్తున్నారు. అది ఎప్పుడు ప్రయోగిస్తున్నాడో అర్థం కావటం లేదు. ఇలా బాణం తీయటం కనబడుతుంది, కుచ్చుకొని చావటం కనబడుతుంది, ఇంకోటేం కనబడదు. ఇలా మహావేగంగా సైన్యాన్ని సంహరించుకుంటూ వెళ్ళాడు. దూషణుడు ఒక 14,000 మంది రాక్షసులు తన సైన్యాన్ని పంపాడు. అలాంటి వారినందరినీ మహానుభావుడు సంహరించాడు. తరువాత దూషణుడు కరుడు చూచి ఇతను మహావీరుల్లాగా ఉన్నాడు, నేనే యుద్ధానికి వెళతాను అని దూషణుడు కరుడు బయలుదేరబోతే వారికి ఇంకో ప్రియ సేనాపతి ఉన్నాడు. వాని పేరు త్రిశిరసుడు అంటారు. 3 తలకాయలు ఉంటాయి వాడికి. వాడు ఈ మాత్రానికి మీరు పోవాలా, నేనున్నాను కదా, నేను వెళతాను అని ఆ మహానుభావుడు యుద్ధానికి వెళ్ళాడు. షరా మామూలే కొంతసేపు ఈ మహానుభావుడు యుద్ధం చేసి చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత వచ్చినవాడు దూషణుడు. అతన్ని యుద్ధంలో త్వరలోనే సంహరించాడు. చూస్తూ ఉండగా సైన్యమంతా పోయింది. దూషణుడు పోయాడు, త్రిశిరసుడు పోయాడు, ఒక్కడే ఉన్నాడు కరుడు. మనకు దృష్ట్వా రామస్య విక్రమం కరస్య భగవత్రాస దృష్ట్వా రామస్య విక్రమం అంటాడు మహానుభావుడు. అంటే దూషణుడు చనిపోవటాన్ని చూచి, రాముడి పరాక్రమాన్ని చూచి కరుడు కూడా కొంచెం భయపడ్డాడు. ఇదేమిటి, చూస్తే ఒక్కడు క్షణాలలో మొత్తం సైన్యాన్ని నిర్మూలించాడు. నేను మరి ఉంటానా, నేను కూడా వానతో పాటే వెళతానా? కొంచెం భయం ఏర్పడింది. కానీ నాయకుడు కాబట్టి, అందులో రావణాసురుని తమ్ముడు కాబట్టి చాలా సమర్థుడు, బలాఢ్యుడు, చాలా విద్యలు వచ్చు, చాలాసేపు యుద్ధం చేశాడు. పరస్పరం బాణములతో ఒకరినొకరు కొట్టుకున్నారు. యుద్ధం బాగా జరిగింది. రామచంద్రుని ధనస్సును తన బాణాలతో కరుడు విరిచేశాడు. అంటే రాముడు ధనువు లేనివాడయ్యాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఇచ్చిన ధనువును తీసుకున్నాడు అని ఇచ్చాడు కదా, మనం చెప్పుకున్నాం. ఇందుకే తీసుకున్నాడు ఆ ధనువును. ఆ కవచమే ధరించాడు, ఆ ధనువు తీసుకున్నాడు, అదే అమ్ముల పొద పెట్టుకున్నాడు, ఆ బాణం తీయబోతున్నాడు. ఆ సమయంలోనే కరుడు ముందరికి వచ్చాడు. అంటే మీదికి పరిగెత్తుకొని వచ్చాడు. ఎంత మీదికి వచ్చాడు అంటే ఇలా లాగాలి కదా, ఈ చెయ్యి ముందరికి జరిగేంత సందు కూడా లేదు. కాబట్టి బాణప్రయోగం చెయ్యటానికి కావలసిన అవకాశం కోసం రాముడు ఒక 3 అడుగులు వెనక్కు వేశాడు. ఇది యుద్ధ రంగంలో నీతి, యుద్ధ నీతి. పిరికితనం కాదు, భయం కాదు, పారిపోవటం కాదు, వెనకడుగు వేయటం కూడా కాదు. దీన్ని ఆధారం చేసుకొని కల్పిత గాథ అయినటువంటి లవకుశుల యుద్ధంలో లవకుశులు ఈ మాటే అంటారు లక్ష్మణస్వామితోటి, మీ అన్నగారు మహావీరుడు అంటున్నారు, కరుడు పైకి వస్తే వేయకూడని చోటికి ఎక్కడికో అడుగులు వేసినట్టు విన్నాము, నిజమే కదూ అన్నారు. అంటే వెనకకు అని అనకూడదట నోటితో కూడా.
నోటితో వెనకకు అనకూడదని వేయకూడని చోటికి అడుగులు వేశాడట మహావీరుడే లేమి అన్నగారు. అంటే ఆ గాథే కల్పితం కాబట్టి చమత్కారంగా చెప్పుకున్నాం. ఇలా మీదికి వస్తే 2-3 అడుగులు వెనక్కు వేశాడు. అప్పుడు బాణప్రయోగం చేస్తే అతని గదను, అతని ఆయుధాలను అన్నీ ఖండించాడు. అతని హస్తములను కూడా మహానుభావుడు ఖండించాడు. అన్నీ పోయి కేవలం శరీరం మాత్రమే ఉండి నోరు తెరిచి రాముణ్ణి మింగటానికి మహానుభావుడు వస్తే రాముడు ఆకర్షించినటువంటి వైష్ణవ శరముతో అతన్ని సంహరించాడు. కరుని సంహారం పూర్తి అయింది అంటే రాక్షస సంహారం పూర్తి అయింది. ఎలా ఉన్నాడు రాముడు అప్పటికి? 14,000 మంది రాక్షసులను అర్ధాధిక ముహూర్తేనా అంటాడు. ముహూర్తం నర అట. ముహూర్తము అంటే 48 నిమిషాలు. 2 గడియలను ఒక ముహూర్తము అంటాం. 48 నిమిషాలను ముహూర్తము అంటారు. అందులో సగం 24, 2 కలిపితే 72. 72 నిమిషాలలో 14,000 మంది రాక్షసులను సంహరించాడు రాముడు. ఇంతమందిని అంత చిన్న కొద్ది సమయంలో సంహారం చేశాడు. ఇలా సంహారం చేస్తే మరి రామచంద్రునికి ఎలాంటి గాయం కాలేదా? మన సినిమా ప్రకారం ఇప్పటి సినిమాల్లో హీరో గారు ఎంతమందితో కట్లాడినా కానీ దెబ్బలు తగలవు. షర్టు కూడా ఇస్త్రీ మడగ కూడా పోదు. యుద్ధం. కానీ వాల్మీకి అంత అసంబంధంగా చెప్పడు. ఇంతమందితో యుద్ధం చేసిన రామచంద్రుడు సుపుష్పిత ఇవ కింసుక అంటాడు. నిండా పూచిన మోదుగు చెట్టులాగా ఉన్నాడు. అర్థమైందా? మోదుగు పూలు ఎలా ఉంటాయి చూసారా? ఎర్రగా ఉంటాయి. అంటే రాముడి శరీరం అంతా రక్తసిక్తమై శిరస్సు నుండి పాదాల వరకు రక్తసిక్తం. ఖరదూషణాదులు 14,000 మంది సైన్యం సంహరించబడగానే ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసినది. దేవదుందుములు మోగాయి. విజయ ఉత్సాహంతో రాముడు సీత లక్ష్మణులు ఉన్నటువంటి గుహ ముందరికి వెళ్ళాడు. దేవదుందుముల ధ్వానాన్ని విన్న లక్ష్మణుడు సీత మా రాముడు గెలిచాడు అన్న ఆనందంతో బయటికి వచ్చారు. బయట రాముడు నిలబడి ఉన్నాడు, రక్తసిక్తమై ఉన్నాడు. మళ్ళీ ఒక మంచి మంత్రాన్ని చెప్పుకుందాం. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రం. 30వ సర్గలో ఉంది. జాగ్రత్తగా చూడండి. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం. సీతమ్మ రామచంద్రుణ్ణి చూచింది. ఎలాంటి రామచంద్రుణ్ణి? శత్రుహంతారం, శత్రువులను సంహరించిన వాణిని. మహర్షీణాం సుఖావహం, శత్రువులను సంహరించడం వల్ల ఎవరికి ఆనందం? సీతమ్మక, లక్ష్మణస్వామిక, రాక్షసులకు కదా. మహర్షులకు సుఖాన్ని కలిగిస్తుంది. రాక్షస సంహారం వల్ల మహర్షులు ఆనందాన్ని పొందుతారు. అందుకే మహర్షీణాం సుఖావహం, మహర్షులకు ఆనందాన్ని కలిగించేటువంటి రామచంద్రుణ్ణి చూచి బభూవ హృష్టా వైదేహి, సీతమ్మ పరమానందాన్ని పొందింది. మరి ప్రియురాలు భార్య సంతోషాన్ని, పట్టరాని సంతోషాన్ని పొందితే చేసే పనేమిటి? ఎదురుగా భర్త ఉన్నాడు కదా, గాఢంగా గట్టిగా కౌగలించుకుంది. భర్తారం
పరిషస్వజే. ఆ పదం అలాంటిది, చక్కని పదం. సంస్కృత భాషలో ఉంది ఆ మాధుర్యం. స్వజే, సస్వజే, పరిషస్వజే అంటే చుట్టూ కౌగిలించుకుంది. పరి అంటే చుట్టూ, పరిపూర్ణంగా కౌగిలించుకుంది అని చెప్పాడు. ఇది ఎందుకు మంత్రం అండి అంటే, ప్రధాన చిహ్నం తకారంతో మొదలైంది, రెండవ చిహ్నం శత్రునాశంతో మొదలైంది, మూడవ చిహ్నం మహర్షులు ఆనందాన్ని పొందారు, నాలుగవ చిహ్నం అమ్మవారు సంతోషించారు, ఐదవ చిహ్నం అమ్మా నాన్న కలిసి ఉన్నారు. చాలా ఇంకేమైనా కావాలా? ఇంతకంటే మంత్రంలో ఇంకేం కావాలండి కదా? సృష్టి బీజమైనటువంటి తకారంతో ప్రారంభించి మనందరికీ ఉండే శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములను సంహరించే మహానుభావుడు. వీటిని నిరంతరం గెలిచేటువంటి ఋషులకు తన దర్శనాన్ని ప్రసాదించి ఆనందింపజేసే మహానుభావుడు. ఋషులను, భక్తులను పరమాత్మ సంతోషింపచేస్తుంటే ఎప్పుడూ పక్కనే తానుంటుంది అమ్మవారు. ఆమె పరమానందాన్ని పొందుతుంది. అమ్మవారు స్వామి ఒక్కటే, వేరు కాదు, వేరుగా చూడకూడదు. మనకిప్పుడు ఒకటిగా కనపడుతున్నారు. అంటే ఇందులో భగవదారాధన, భాగవదారాధన, అమ్మవారి ఆరాధన, మిథున ఆరాధన, శత్రు సంహారం, భక్తుల ఆనందం, 6 ఉన్నాయి ఇందులో. ఈ 6 మనకున్నటువంటి 6 శత్రువులను సంహరిస్తుంది. ఇవన్నీ కాక ప్రధానమైనటువంటి సూత్రం, మనము చేసేటువంటి అన్ని రకముల తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునే శ్లోకం ఇది అంటారు. సర్వ పాపహరో మంత్ర అంటాడు దీన్ని మనకు పద్మపురాణంలో. ఈ మంత్రం అన్ని పాపములను తొలగించే మంత్రము. పాపాలకు వీటికి సంబంధం ఏమిటి అంటారా? మనకు ప్రధాన శత్రువు ఎవరు? పాపమే కదా. కదా, మనం మంచివాళ్ళమే, కానీ మనతోటి మంచి పని చేయకుండా ఆపేది ఎవరు? పాపమే. దేవాలయం దాకా వెళ్ళి కడప దాటి కూడా భగవంతుణ్ణి చూడకుండా వెనక్కు తిరిగి వచ్చే వారి సంఖ్య ఈనాటికి వేలున్నాయి. దేవాలయం పక్కనే ఉండి గుడికి పోని వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. దేవాలయానికి వెళ్ళి తీర్థము తీసుకొని వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా. ఇవన్నీ ఏమిటి అర్థం? మనం మంచివాళ్లమే కానీ పాపాలే మంచివి కావు. ఎవరు చేసినవి? మనం చేసినవి కదా. కాబట్టి పాపము చేసినప్పుడు నిర్మోహమాటంగా, నిర్లజ్జగా పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరాలి ఎవరైనా. ఈ శ్లోకం క్షమాపణ శ్లోకం. తప్పు చేసిన వారు క్షమాపణ చెప్పే శ్లోకం. ఎక్కడుంది క్షమాపణ ఇందులో? ఒక్క విషయం ఆలోచించండి. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ప్రియుడైనా, ఎంత కావలసిన వాడైనా, అతని మీద ఎంతగా కోరిక ఉన్నా, కొన్ని లక్షల మంది చూస్తూ ఉండగా ఏ భార్య అయినా తనకు తానుగా భర్తను ఆలింగనం చేసుకుంటుందా? ఎక్కడన్నా చూశామా? ఇక్కడ ఎందరు ఉన్నారు? ఋషులందరూ ఉన్నారు కదా. జనస్థానంలో ఉండి ఋషులందరూ ఉన్నారు. వీరు కాక పైన 33 కోట్ల దేవతలు ఉన్నారు. వారు కాక గంధర్వులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, సిద్ధులు, సాధ్యులు, ఎందరున్నారు? ఇంతమంది చూస్తూ ఉండగా ఒక యువతి, ప్రియురాలు, భార్య సంతోషంతో, ఆనందంతో తనకు తానుగా వెళ్ళి భర్తను గట్టిగా కౌగిలించుకుంది అంటే ఏం కదండి ఇది? ఎంత ప్రేముంటే మాత్రం ఇలా చేస్తారా ఎక్కడైనా అని మనం అందరం అంటాం. ఇలాగే చెయ్యాలంటుంది శాస్త్రం. ఎందుకంటే
అడవికి బయలుదేరే ముందు నువ్వు మగవాడివా అని అడిగింది కదా. రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. మగవాడి ఆకారంతో ఉన్న స్త్రీగా కనపడుతున్నావు అంది. తప్పే కదా. మరి నేను ఇప్పుడు మగవాడినేనా అని శత్రు సంహారం చేసి వచ్చాడు. అంటే మగవాడవే అని ఒప్పుకుంది. స్త్రీ తన భర్తను, తన ప్రియుణ్ణి తాను ఒప్పుకుంటే, మెచ్చుకుంటే మగవాడవని నోటితో చెబుతుందే. ఏం చేస్తుంది? పనితో చెప్పాలి కదా. ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి గాఢంగా కౌగిలించుకుంది. ఈ కౌగిలింత ఆనాడు తాను మాట్లాడిన తప్పుకు క్షమాపణ. స్వామి, పొరపాటైంది, క్షమించండి. అయితే మాత్రం ఇంతమందిలో చెయ్యాలా? మరో ప్రశ్న. ధర్మశాస్త్రం తప్పు ఏకాంతంలో చెయ్యాలి, క్షమాపణ బహిరంగంగా చెప్పాలి. అది శాస్త్రం. కానీ మనమేం చేస్తాం? బహిరంగంగా తప్పు చేస్తాం, ఏకాంతంగా క్షమాపణ చెప్తాం. శాస్త్ర విరుద్ధం అంతా. కానీ సీతమ్మ ధర్మానికి మారు పేరు కాబట్టి తప్పు ఏకాంతంలో చేసింది కదా. భర్త ఉన్నప్పుడు భర్తతో మాత్రమే మాట్లాడింది, అందరితో కాదు. క్షమాపణ బహిరంగంగా చెప్పింది. అంటే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకున్న శ్లోకం కాబట్టి, మంత్రం కాబట్టి, మనం కూడా ఈ మంత్రాన్ని అనుసంధానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పరిహారమవుతాయి. ఒక్కసారి కౌగిలించుకోవటంతో సీతమ్మకు, రామునికి ఇద్దరికీ తృప్తి కలగలేదు. అందుకే పునఃపరిష్వజ్య ముదాన్వితాననా అందులో మనకు చెప్తాడు. బభూవ హృష్ట ముదా పరమయాయుక్త దృష్ట్వా రక్షో గణేశ్వరం రామం చయ అవ్యం దృష్ట్వా తుతోష జనకాత్మజ అని చెప్పి, తతస్తు తం రాక్షస సంగమర్దనం సంపూజ్యమానం ముదితై మహాత్మభి పునఃపరిష్వజ్య ముదాన్వితానన బభూవ హృష్ట జనకాత్మజ. మళ్లీ కౌగలించుకుంది. రెండోసారి ఆలింగనం చేసుకొని ఇప్పుడు ఆనందించింది. మొదటి కౌగిలింత ఆనందం కోసం కాదు, క్షమాపణ కోసం, ప్రాయశ్చిత్తం. ఇప్పటి కౌగిలింత ఆనందం కోసం. ఈ ఆనందం ఎందుకు? ఇది ఏం ఆనందం? తన భర్త క్షేమంగా ఉన్నాడు. ఇంతమంది శత్రువులు వచ్చినా అలవోకగా సంహరించి ఏదో చిన్న కొద్ది గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. తన భర్త క్షేమంగా బయటపడ్డాడని సంతోషంతో మళ్లీ కౌగిలించుకుంది అని కథ చెప్పుకునేవాళ్ళు చెప్తారు. తత్వం తెలుసుకున్న వాళ్ళు, వ్యంగ్యార్థం తెలిసిన వాళ్ళు రెండో కౌగులింత స్వామివారి గాయాలకు ఆయింటిమెంట్. ఆయనకు అన్ని గాయాలు అయ్యాయి కదా, అవి పోవాలంటే ఆయింట్మెంట్ రాయాలా? ఎక్కడుంది ఆయింట్మెంటు? సీతమ్మే ఆయింట్మెంట్. ఎలా అంటారా? అమ్మవారి పేర్లలో అమ్మకి ఏం పేరు? అమృతాయై నమః, అమృతశ్చందిన్యై నమః, అమృతదృశయ నమః, అమృతమూర్త్యై నమః. పేర్లు జ్ఞాపకం ఉన్నాయి కదా. సీత అంటేనే అమృతం. అమృతం రాస్తే గాయాలుంటాయి. కాబట్టి రెండో కౌగిలింత స్వామి గాయాలు మానటానికి, మొదటి కౌగిలింత తన తప్పుకు ప్రాయశ్చిత్తానికి. ఈ శ్లోకం, ఈ ఘట్టం సీతారాముల అన్యోన్య అనురాగానికి, లక్ష్మీనారాయణుల ఏకస్థితికి దృష్టాంతం. ఈ ఘట్టాన్ని, ఈ మంత్రాన్ని నిరంతరం భావన చేస్తే మన ముందర సీతారాములు మన కనుల ముందర కదలాడుతారు. ఇలాగే వీరిద్దరూ మనకు దర్శనము ఇస్తారు. ఈ రీతిలో ఖరదూషణ సంహారాన్ని, అలాగే శత్రు సంహారాన్ని ఆచరించినటువంటి మహానుభావుడు రామస్వామి. రాముడు ఆనందించాడు, లక్ష్మణుడు ఆనందించాడు, సీతమ్మ పరమ ఆనందాన్ని పొందాడు. అప్పుడు ఈ 14,000 మందిలో వారికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. సైన్యంలో చేరని వాడు,
యుద్ధం చేయనివాడు, మొత్తం యుద్ధ రంగాన్ని కరునికి దుఢనికి పథకం వేసి కొనసాగించేవాడు. వాని పేరు అకంపనుడు అంటారు. ఆ మహానుభావుడు జరిగిన వృత్తాంతాన్నంతా కన్నులారా చూచి రావణాసురుని దగ్గరికి వెళ్ళాడు. జరిగిన గొప్ప అనర్థాన్ని నీవు తెలుసుకోవటం లేదు. మొత్తం జనస్థును రాజన్ యథావృత్తం రామస్య బల పౌరుషం అసాధ్య కుపితో రామ విక్రమేణ మహాయశాః. జనస్థానంలో ఉన్న 14,000 మందిని ఒక్కడే సంహరించాడు. అకారణంగా సంహరించాడు, వైరం లేకుండా సంహరించాడు. ఏవో చెప్పుకొచ్చాడు. ఇంతమందిని ఒక్కడు చంపాడా? అయితే నేను బయలుదేరుతానన్నాడు రావణాసురుడు. నువ్వు చస్తావు పోతే. అసాధ్య కుపితో రామ. రాముడు కోపించాడంటే దేవదానవులకు సాధింప శక్యము కానివాడు, సకల ప్రపంచాన్ని నాశనం చేయగల సామర్థ్యము కలవాడు, కావాలంటే మళ్ళీ సృష్టించేవాడు కూడా. అతని బలము, అతని పరాక్రమము, అతని తేజస్సు చూస్తే ఇది నాకు అర్థమైంది. నీకు నిజంగా రాముడంటే కోపముంటే, రాముణ్ణి ఓడించాలని వధించాలని కోరుకుంటే ఉపాయం చెప్తాను. బలం రాముడిదే, కానీ బలానికి కారణం సీతమ్మ. అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ అంటాడు. రాముడి తేజస్సు ఇంత అని కొలవరానిది. దానికి కారణం సీతమ్మ. అంతటి సౌందర్యవతి, అంతటి సౌభాగ్యవతి, అంతటి తేజోవతి. అలాంటి మహానుభావురాలు ఎక్కడ దొరకదు. ఆమె పక్కన ఉన్నంత వరకు, ఆమెతో ఉన్నంత వరకు రాముణ్ణి ఎవ్వరూ ఓడించలేరు.